నీతిని కాక క్రీస్తునందరి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడు ఆయనకు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనో మృతుల నుండి నాకు పునరుత్థానం కలగవలెనని ఆయన మరణ విషయములో నానా విధముల అనుభవముల గలవాడనై సమాన అనుభవం గలవాడనైనా ఆయనను ఆయన పునరుత్థాన బలము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడనుట ఎందుకో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నాను. గమనించండి, క్రీస్తుని సంపాదించుకొని అనే మాట. క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతి కాక క్రీస్తునందరి విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన అగపడు నిమిత్తము. ధర్మశాస్త్రం మూలంగా కూడా మనం నీతిమంతునిగా మార్చబడలేము. గమనించండి, కృప ద్వారా క్రీస్తునందున్న కృప ద్వారా మనం నీతిమంతులుగా మార్చబడ్డానికి అనుకూలంగా ఉందన్నమాట. క్రీస్తు ద్వారా నీతిమంతునిగా యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకి ఇచ్చిన కృప ఏంటంటే క్రీస్తు ద్వారా దేవునితో సంధి. క్రీస్తు ద్వారా అంటే మనము పాపులమై ఉండగా క్రీస్తు మరణము ద్వారా క్రీస్తు శ్రమల ద్వారా దేవునితో మనకి సంధి ఏర్పడుతుంది. క్రీస్తు ద్వారా మనం ఆయనకి శత్రులమై ఉండగా క్రీస్తు మరణాన్ని బట్టి దేవుడు మనల్ని ప్రేమించి మరలా కనికరబడి ఆయన చెంతకు చారు తీసుకుంటున్నాడు. కానీ ఆయన ఉగ్రత మన మీద ఉంటే దేనికి సొదొమ గొమొర్ర అనేటువంటి ప్రాంతాలు ఎలా లైమైపోయాయి కనుక అలాగ లైవ్ కావలసిన రాబోతున్న దేవుని ఉగ్రత నుండి విడిపించడానికి క్రీస్తు ద్వారా మనం పాపులమై ఉండగాను, శత్రులమై ఉండగాను, అపరాధులమై ఉండగాను, దేవునికి పట్ల ద్వేషకులమై ఉండగాను దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ప్రేమించి దేవునికి ఇష్టలుగా ప్రియులుగా దేవుడు మార్చి ఆయన ద్వారా మనం ప్రేమించేలాగా ఏర్పాటు చేస్తున్నాడు. పౌలు అంటున్నాడు ఫిలిప్పీయుల సంఘంతోనూ, నేను క్రీస్తు పునరుత్థాన బలము ఆ సమాన అనుభవాన్ని కలుగు నిమిత్తము నేను లోకం అనేటువంటి సిరి సంపదలను, లోకం అనేటువంటి జీవన వ్యాపారమును ఒక పెంటతో సమానం. ఎందుకంటే చాలా సందర్భాల్లో మరి సేవకులు కూడా ఏ పని లేదు, పాపం అయ్యో సేవ చేస్తున్నారు, ఏ జాబులు లేవు, వ్యాపారాలు లేవు, ఉద్యోగాలు లేవు, సేవ చేస్తున్నారు, పనులు లేక అని అనుకుంటారు చాలా మంది. పనులు లేక ఈ సేవలోకి వచ్చాడేమో. గమనించాలి, నేను 2 రూపాయలు బీరకాయలు అమ్మినవాడు. వ్యవసాయం మా చేతిలో పట్టించి బీరకాయలు కూడా అమ్మండి. ఆ విధంగానే మరి నేను ఒక్కడనే నాకు నేనుగా భారతో తట్టగొట్టుకుని ఒక రోజుకి 25 ఎండ్ల పళ్ళు గంట మట్టు ఈ కోరిన వాడిని. ఎవరు చేతితో నాకు సహాయం చేయకుండా ఎంతకుండా నాకు నేనుగా పనిచేసిన వాడు. ఏ పనైనా సరే చూస్తే వెంటనే చేయాలనేటువంటి ఆసక్తి, ఒక్కడే చేయాలనేటువంటి ఆసక్తి, 10 మందితో కాదు ఒక్కడే చేయాలి అనేటువంటి ఆసక్తి అన్నమాట. మా యొక్క సహోదరులు వివాహం కుదిరాయి, వివాహం దగ్గరికి వస్తూ ఉన్నాయి. కానీ మేము అప్పుడు పెళ్లి పందిరి వేయాలంటే సుమారు 20 కర్రలు లేనిదే ఆ పందిరి వేయలేదు. 20 కర్రలు నా సైకిల్ కట్టుకుని 2 సార్లు 3 సార్లు తెచ్చి ఆ పందిరి వేశాను. ఒకసారి ఎడ్ల బండి ఒక చిన్న ఇరుకైన పొందలో పొల్ల బండితో వస్తున్న సందర్భంలో ఆ బండి ఆ ఇరుకు పొందలో పడిపోయింది. ఎవరు లేరు సహాయం చేయడానికి. చిన్న పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు. నేనేం చేశానంటే ఆ బండిని చాలా సునహాసంగా లేపి ఆ చిన్న పిల్లల సహాయంతో మరలా పొలం ఎగుమతి చేసుకుని కోరుకొచ్చాను. అంటే ఏ పని చేయగలను, వ్యాపారం చేయగలను, కానీ దేవుని కొరకు అంటే దేవుని కొరకు వాటిని విడిచిపెట్టాను. దేవుని కొరకు నేను వాటిని విడిచిపెట్టాను. అందుచేత సావుకులు చేయలేని పని ఏమీ ఉండదు.
సేవకులు ఇందులో సేవకులైన వారిని ఎటువంటి వారిని దేవుడు ఎందుకుంటాడనంటే అన్ని విషయాల్లో, ఎందుకంటే ఎన్నో శ్రమలను వహించిన వాడు, మొండి పనులు చేసేవాడు, చాలా భయంకరమైన మనుషులను, అంతకులను కూడా దేవుడు ఎన్నుకుని దేవుడు తన పనిని వాడుకోవడానికి ఉపయోగించుకుంటాడు. ఉపయోగపడని వస్తువుని ఉపయోగపడే వస్తువుగా మార్చుకుంటాడు దేవుడు. దేవుడికి అసాధ్యమైన ఏమి లేదు. అందుచేతనే పౌలు ఏమంటున్నాడు అంటే, నేను పునరుత్థాన బలాన్ని పోగొట్టుకుంటానేమో అనే భయం చేత నేను ఈ జీవన వ్యాపారాన్ని ఒక పెంటగా ఎంచుకుంటున్నాను. ధన సంపదలను పెంటతో సమానంగా చూస్తున్నాను. వ్యాపారం చేయగలను, ఏడ్చింది నాకు ఉపయోగపడదు పెంట. డబ్బు దాచుకోగలను, అది నాకు ఉపయోగపడదు పెంట. దేవుని సేవకే వాడబడాలి. గమనించాలి. ఈనాడు లోకంలో చూస్తే భయంకరమైన అబద్ధాలతో ధనాన్ని దోచుకుంటున్నా. కానీ ఆ విధంగా సేవకులు కూడా దోచుకుంటే దేవుని రాజ్యానికి ఏం కలుగుతుందంటే మచ్చలు కలుగుతాయి అన్నమాట, కలంకాలు కలుగుతాయి అన్నమాట. అందరి చేత దేవుని సేవ అనేటువంటిది ఒక పోరాటం. దేవుని సేవ ఎంతో ఉల్లాసంగా కనపడతా, ఈ లైట్ల మధ్య ఎంతో ఒక గొప్ప ధనవంతులుగా కనపడతాం. కానీ సేవ లోపల ఏముంటుందంటే ఎంతో దుఃఖం, ఎంతో ప్రయాసం, ఎంతో శ్రమ, ఎంతో పట్టుదల. ఏదైనా ఏ పని ఆగిపోతుందో, దేవుని ఘనత కలగకుండా ఏ పని చేయలేకపోతామో, సువార్త ప్రకటించలేకపోతామేమో, ప్రార్థించలేకపోతామేమో, అనేకమైన సందర్భాలు ఒడుగుడుగులు కలుగుతూ ఉంటాయి. దేవుడు ఏం చేస్తా అంటే ఈ ఒడుగుడుగులకు తగినట్లుగా కొందరిని సహాయంగా పంపుతాడు దేవుడు. ఎవరి నుండి పంపుతాడు? సంఘములో ఉండేటువంటి ప్రజల నుండి ఆ సహాయాన్ని దేవుడు అందిస్తాడు అనమాట. అందుచేత ఆధ్యాత్మికత స్థితి, నేను గత వారంలోనూ నేను సేవకుల మీటింగ్ పెట్టడానికి ఎలా పెట్టాలి, ఎలా పూర్తి చేయగలను అని నా దగ్గర ఉన్న ఆర్థిక ఒత్తిళ్ళు ఉన్నాయి, ఎలా జరగాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు నాకు రెండు సహాయాలు కొంచెం ఓరడు కలిగారన్నమాట. బయటపడ్డాలి అమ్మాయి అని అనుకున్నాను. ఆ విధంగానే దేవుని పరిశుద్ధత విషయంలో, దేవుని రాజ్య పనుల విషయంలో ఎంతో శ్రద్ధ చూపాలి. సంపాదించుకోవాలంటే ఇంకెంతైనా సంపాదించుకోవచ్చు. ఎంత సంపాదించుకుని ఉపయోగం లేదు. ఒక భిక్షగాడు ₹1,00,00,000 సంపాదించాడట. సంపాదించి ఆ చిన్న మూటలు కట్టి అమ్మాళ్ళకి అనుమానం రాకుండా గుడ్డ మూటలు, చినుకు గుడ్డల మూటలు, కవర్ మూటలు ఇవన్నీ కట్టి ఆ సంచుల్లోని, ఆ డబ్బు సంచుల్లోని ఇవన్నీ మిళితం చేసి పెట్టాడు. ఆ సంచలనం ఒక చెట్టు కింద నిద్రపోతూ ఉన్నాడు. ఒక దినాన్ని అతను ఏం చేశాడంటే, నిద్రపోతున్నప్పుడు అనారోగ్యం ఎక్కువై ఏం చేశాడంటే ప్రాణం పోయింది. ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం 5 వరకు కూడా అతను భిక్షనించుకుంటూ ఉన్నాడు. కానీ అతని దగ్గర ₹1,00,00,000 తన ఒక జీవన విధానమైన వాడిని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. అతను తాను సంపాదించినది అంటే అతను భిక్షమెత్తుకున్న ధనాన్ని కూడా ఖర్చు పెట్టుకుని ఆరోగ్యానికి కొరకు ఉపయోగించుకోలేకపోయాడు. పోగు చేశాడు. ఏం చేశాడు? ఎవరికి ఇచ్చాడు అంటే ప్రభుత్వం ఖజానాకు వెళ్ళింది. ఇతనికి ఎవరైనా వారసులు ఉన్నారా అని ఇంక్వైరీ పెట్టారు. వారసులు అడ్రస్ దొరకలేదు. అతను చనిపోయినట్లుగా కూడా తన బంధువులు కానీ వారసులు కానీ ద్వారా తెలియదు. అతని దగ్గర ఉన్న ₹1,00,00,000 డబ్బు ఒక బ్యాంక్ అకౌంట్ ద్వారా ప్రభుత్వం ఖజానాకు అప్పగించాడు అనమాట. మరలా ఎప్పుడన్నా వాళ్ళ వారసులు వస్తే వచ్చలే అని చెప్పి ఆ కేసు నెంబర్ వేసి ఆ ఖజానాకు తరలించారు. గమనించండి, అలాగా లోకంలో సిరి సంపదలో ఒక వ్యవస్థ అలాగ ఉంటుంది. ఎంతో వైభవంగా కనబడుతుంది. కానీ వైభవం అనేది ఈ భూ సంబంధమైన, ఈ భౌతిక సంబంధమైన ఏది కూడా ఇది శాశ్వతం కాదు. మన శాశ్వతమైనది ఆత్మ సంబంధమైనది, కంటికి కనబడనది, అది క్రీస్తు సామ్రాజ్యం అన్నమాట. అందుచేత దేవుడు 2000 సంవత్సరాల నుండి సంఘమును సిద్ధం చేసుకున్నాడు. దేని కొరకనంటే దేవుడు ఎంతో ప్రేమతో ప్రేమించిన ఈ లోకాన్ని. చూడండి, మనం ఒక విత్తనం వేసి నార్మల్ కోసో లేకుంటే మొక్కలు వేసో పంటల కోసం 6 నెలలు, 7 నెలలు, 3 నెలలు పంటల కోసం ఎంతో ఆరాటపడతాం. ఆ పంటను కోసి ఎన్ని బస్తాలు అయింది? ఆ కళ్ళం దగ్గర పంట
పంట పట్టేటువంటి సందర్భాలు. ఎందుకంటే పురాతన కాలంలో ఎక్కువగా కల్లాలు చేయటం, రాసులు చేయటం, వాటికి బస్తాలు పట్టడం, ఇంటికి తెచ్చుకోవడం, ఇంటిలో గాదిలో పోసుకోవడం, లేకుంటే ఇంటి దగ్గర నిల్వ చేసుకోవడం, లేకుంటే పొలంలో ధాన్యాన్ని నిల్వ చేసుకుంటే ఇది ఎక్కువ వాడిక. ఇప్పుడైతే ఏం లేదు కదా, ఒక పట్టణం తీసుకుంటున్నారు, సాయంత్రానికి అన్ని పనులు అయిపోతున్నాయి, మిషన్లు వస్తున్నాయి, కోస్తున్నాయి, మరలా వైపు జట్టు వస్తుంది, అంటే ఇంకా చేసి వెళ్ళిపోతున్నాయి. కానీ పూర్వపు కల్లాలు పరిస్థితి ఎలా ఉండేది? పంటలు వస్తున్నాయి, ఎంత ఆసక్తి, ఎంత ఆనందం. వాళ్ళ కళ్ళను పంట వ్యవసాయకుల కళ్ళలో ఉన్న పంటలో ఉండేటువంటి ఆనందం. అలాగనే ఎంతో శ్రద్ధ ఆ పంట కాలాన్ని సమకూర్చాలని దేవుడు కూడా మానవుడు అనేటువంటి విత్తనం ఈ సృష్టిలో వేశాడు. దీనిని ఆత్మీయంగా కోయడానికి ప్రయత్నిస్తున్నాడు అనమాట. అందుచేత సృష్టి అవంతో ఏకాగ్రంగా తోలుతుందట. దేవా, నేను ఈ అనేకలైన పాపాన్ని మోస్తూ ఉన్నాను, కానీ సంఘాన్ని నీకు అప్పగించాలని నీవు నాకు అప్పగించిన పని అయి నేను మోలుగుతూ ఉన్నాను. భూమి మోలుగుతుందట, నీరు మోలుగుతుందట. నీరు కూడా నేను సంఘాన్ని దేవుని రాకడ తెలుపున నీళ్లలో పాడైపోయిన సభకులు వాళ్లను మహిమ శరీరంతో దేవునికి ఇవ్వాలి. అగ్ని కూడా మూలుగుతూ ఉంది, నేను కాలిపోయిన మానవ శైలాలను మహిమ శరీరంతో దేవునికి ఇవ్వాలి. గాలి మూలుగుతూ ఉంది, నేను చనిపోయి గాలిలో కలిసిపోయిన మానవ శరీరాలను మహిమ శరీరంతో సంఘము దేవునికి అప్పగించాలి. సృష్టి అంతా మూలుగుతూ ఉంది, దేవునికి సంఘాన్ని అప్పగించాలని. కనుక మనం ఒక సేవకుడు ఏమప్పగించాలి? దేవునికి ఒక సేవకుడు ఏమప్పగించాలి? రాకడ వస్తే సేవకుడు ఏం సిద్ధం చేశాడు? సేవకుడు ఏం పాటు పడుతున్నాడు? లోకంలో చూస్తే సోషల్ మీడియా చూస్తే ఏం వినబడుతుందంటే సువార్తగా వినబడింది, వివాదాలు కనబడుతున్నాయి. వివాదాలు కాదు మన పని, దేవుని యొక్క ప్రేమ, ఆధ్యాత్మికత సంబంధమైన దేవుని పరిచర్య, సంఘ సేవలు జరగాలన్నమాట. అందుకు బట్టి ఇక్కడ ఏం చెప్తున్నాయంటే, నేను ఏ కారణం చేతనైనా పునరుద్ధాన బలాన్ని పోగొట్టుకుంటానేమో అని సమస్తాన్ని నష్టపరుచుకుని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. లోక సంబంధమైన వైభవాన్ని పెంటతో సమానంగా నేను ఎంచుకుంటున్నాను. గమనించండి, ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏంటి ప్రయోజనం? గొప్ప గొప్ప ధనవంతులు కూడా, నేను తాడిపల్లి కూడా చూస్తుంటే పెద్ద తాడిపల్లి అనేటువంటి ప్రాంతంలో చూస్తే బ్యానర్లు, రోడ్డు సైకిల్ 2 బ్యానర్లు కనిపించాయి. ఏమిటంటే శ్రద్ధాంజలి. వయసు అంతా అంటే 35 సంవత్సరాలు ఉంటాయి అబ్బాయి. శ్రద్ధాంజలి అనేటువంటి బోర్డు కనబడుతుంది. అంటే వృద్ధాపం కాదు, 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వాడు కాదు, 35 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళే హార్ట్ ప్రాబ్లం నుంచి చనిపోతున్నారు, అనారోగ్యాల నుంచి చనిపోతున్నారు, వివిధ సమస్యలతో అల్లాడుతూ చనిపోతున్నారు. కానీ దేవుడు మనకి ఇచ్చిన అవకాశం ఏంటంటే తుదుముట్టించాలి. ఏం తుదుముట్టించాలి? దేవుని సంఘములో ఉండి, దేవుని సేవలో ఉండి మనం తుదుముట్టించాలి. రాకడ దినంలో ఏం జరుగుతుందంటే, 2 వ్యక్తులు ఒకే మనసు మీద ఉంటారు, ఒకడే ఎత్తబడతాడట. 2 వ్యక్తులు ఒకే పొలంలో ఉంటారు, ఒకడే ఎత్తబడతాడట. 2 వ్యక్తులు ఒకే తిరగలి విసురుతూ ఉంటారు, ఒకళ్ళే ఎత్తబడతారట. తిరగలి దేనికి సాదృశ్యం? సంఘ సేవ, సంఘ పరిచర్య, సంఘ సహవాసానికి సాదృశ్యం. పొలము దేనికి సాదృశ్యం? సంఘ సేవలో సేవకులకు సాదృశ్యం. మంచం మీద 2 వ్యక్తులు ఉంటారంటే ఒకడే ఎత్తబడతాడండి. మంచం దేనికి సాదృశ్యం? వృద్ధుల్లో ఉన్న వారిలో గురించి ఒకడే ఎత్తబడతాడు, ఒకడే ఎత్తబడాడు. దేని కొరకనంటే సిద్ధము చేసుకొనక, దేవుని రాజ్య ప్రణాళిక మీద లక్ష్యం ఉండక. మార్తా మరియ అనేటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. మార్తమ్మ అనేకమైన పనులు పెట్టుకుంది. మరియమ్మ ఏం చేసుకున్నారంటే, దేవుని పలుకులు వినేటువంటి పెండ్లి కుమారుని స్వరాన్ని, ఆ విలువైన పలుకులు వినేటువంటి పనిగా పెట్టుకుని ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన మాటలు పెడుతూ ఉందన్నమాట. శ్రద్ధాశక్తి. అందుని బట్టి మరి యేసుప్రభు దగ్గరికి వచ్చి మార్తమ్మ అని అంటుంది, అయ్యా నేను ఎంత శ్రమ పడుతున్నా నీకు నాకు సహకారం చేయట్లేదు, లేకపోతే ఇంకా పెద్ద వ్యాపారం చేసేది నేను అని చెప్తున్నాను.
అప్పుడు ఆయన అంటున్నాడు, మా అత్తమ్మ నువ్వు అనేకమైన పనులు పెట్టుకుంటున్నావు. చూడండి, మనం కూడా ఏం చేస్తున్నాడు, ఆదివారమే పనులు పెట్టుకుంటాం. ఆదివారం పనులు పెట్టుకోకూడదు, ఆరాధన దినాన్ని పనులు పెట్టుకోకూడదు అనుకుంటే పనులు పెట్టుకుంటేనే కానీ కుదరదా? పెట్టుకోకూడదని మనం అనుకుంటే మార్చుకోవచ్చు, ఎన్ని పనులు ఉన్నా సరే. చాలా సందర్భాలు వ్యవసాయకులు కానీ వ్యాపారికులు కానీ ఆ ఆరాధన రోజునేమే ఖాళీగా వస్తాం, రేపైతే కుదరదు అని చెప్తారు. కానీ అపవాది మనలను అలాగా ప్రశ్నిస్తాడనమాట. మనం దేనికి విలువిస్తాం, మనం ఏ విషయానికి వాల్యూ ఇస్తాం, దేవునికి విలువిస్తామా, మన పనులకు విలువిస్తామా అనేటువంటి సందేశాన్ని దేవుడు మనం పరీక్షిస్తాం. అందుని బట్టి రాకడకు సిద్ధపడేటువంటి వ్యక్తిగా సంఘములో ఎలా ఉండాలంటే దేవుని పిల్లలుగా మనం కడగబడేవారుగా ఉండాలన్నమాట. కడగబడడానికి ఇష్టపడాలి. అయితే మరొక వచ్చిన బైబిల్లో యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలోకి వచ్చినాక చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. నాయందు మీకులో సమాధానం కలిగినట్టు నా మాట మీతో చెప్పుచున్నాను. లోపల మీకు శ్రమ కలుగు, అయినను ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించున్నాను. గమనించండి, లోకాన్ని జయించిన వారు ఎవరు లేరు. చాలా మంది యేసుప్రభు వారి కంటే ముందును యేసుప్రభు వారి తర్వాతను చాలా మంది వివిధ మతాల్లో చాలా మంది ప్రవక్తలుగా దేవుళ్ళుగా కొనబడిన అనేక మంది జన్మించారు మానవులకు. కానీ వాళ్ళంతా మేము మరలా వస్తామని చెప్పారు, వాళ్ళు మరణాన్ని జయిస్తామని చెప్పారు. కానీ వాళ్ళు ఎవరు కూడా మరణించిన తర్వాత మరలా కనిపించలేదు. వాడు యేసుప్రభు వారు ముందుగానే చెప్పాడు, ఆయన నేను 3వ దినమున పునరుద్ధానుడవుతాను అని చెప్పిన మాట ఎవరు జ్ఞాపకం ఉంటారంటే ఆనాటి కాలంలో ఉండేటువంటి అధిపతులకు శిష్యులకు జ్ఞాపకం ఉందన్నమాట. ఆ సందర్భాన్ని బట్టి 4 విధములైన బలగాలు యేసుప్రభు వారు సమాధి నుండి బయటికి రాకూడదని సమాధికి ప్రభుత్వము సీల్ వేసిందన్నమాట. సమాధిని భద్రంగా కాశారు. ఆ రేతులంతా నిద్రపోకుండా అక్కడ ఉండేటువంటి కొన్ని సైన్యాలు ఎవరంటే రోమ్ చక్రవర్తి కాలంలో ఉండేటువంటి రోమ్ సైనికులు కాశారు, ప్రధాన యాజకులు శిష్యులు కాశారు, శాస్త్రులు అక్కడ ఉండేటువంటి సునగోగులు వాళ్ళ శిష్యులు కాశారు, ప్రజల్లో ఉండేటువంటి పెద్దల శిష్యులు ఆ సమాధి కాడ కాపలా పెట్టారు అనమాట. చూడండి, చాలా సందర్భాల్లో మన పల్లి గ్రామంలో దొంగోడు చడి జరిగిందంటే ఎవరైనా నిద్రపోతారా? వాడగట్లో అందరూ ఏం చేస్తారంటే మగపిల్లలందరూ కూడా అక్కడ గస్తీ చేస్తారనమాట. మోటార్ సైకిల్ మీదో లేకుంటే కర్ర పట్టుకుని రోడ్డు మీద కామా పెడతారు. ఆ విధంగా యేసుప్రభు ఆయన వేస్తానన్నాడు, లేవబడతాను అనుకున్నప్పుడు ఆయన సమాజం చుట్టూ చాలా బలమైన ప్రజలు అక్కడ కామలు ఉన్నారు. కనుక ఆయన పునరుద్ధానుడవుతున్న సందర్భంలో ఆ వెలుగునకు అక్కడ ఉన్న శబ్దమునకు అక్కడ కల్పించిన భూమి కంపించిన ఆ సందర్భాన్ని బట్టి అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే చచ్చిన వాళ్ళు పట్టి చూస్తున్నారు అనమాట. భయపడిపోయారు. కానీ యేసుప్రభు వారు పునరుద్ధానుడయ్యాడు. చాలా మంది పునరుద్ధానుడు అవ్వలేదన్నారు, కానీ పునరుద్ధానుడైన తర్వాత అనేకులను అగ్గబరుచుకుని ఈనాటికి కూడా చాలా మందికి దేవుడు కనిపిస్తేనే కానీ వాళ్ళు పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండరు అనమాట. నా మటుకు నేను ఏదైనా చూస్తేనే కానీ నమ్మను, చెప్పిన మాట నమ్మను, చెప్పి వింటాను, పూర్తిగా నమ్మను. కానీ నేను చూస్తేనే కానీ నమ్మననేటువంటి ఆలోచన, తోమబడ్డ ఆలోచన. కానీ ఒక దినాన్ని దేవుడిని నేనేం చేశానంటే పురాతన కాలం అంటే నేను 1998 కంటే ముందు విగ్రహాలను చేసేవాడు. మా మామగారు వాళ్ళంతా విగ్రహాలు, వాళ్ళ ఒక మంత్రాలు కూడా నేను చదివేవాడు. ఓ పుస్తకాన్ని బట్టి నేను వరలక్ష్మి వ్రతాన్ని కానీ వివిధ సందర్భాల పండుగల్లో కానీ ఆ పుస్తకాన్ని చదివి ఆ రోజు ఆ పూజ చేసేవాడు పండుగల సందర్భంలో. కానీ నాకు దేవుడు పరీక్ష కానీ దేవుడు కనిపించడం కానీ లేదు. నేను దేవుడు లేడనుకున్నాను, చాలా కాలం దేవుడు లేడనుకున్నాను. మాకున్న ఆర్థిక వ్యవస్థను బట్టి కానీ, మాకున్న శత్రువులను బట్టి కానీ, మాకున్న ఆశాంతిని బట్టి కానీ అప్పుడు అనుకున్నాను అసలు దేవుడే లేడు, మన మీద ఆశపడుతున్నాను అనుకున్నాను. కానీ ఒక దినాన్న మా చేలో పనిచేసేటువంటి వ్యక్తి మా ఇంటికి సువార్త ప్రయాణించడానికి వచ్చారు.
కానీ అతనికి చీకటి పడితే కళ్ళు కనపడదు, కళ్ళు కనబడతాయి, మసక అక్షరాలు కనపడవు. ప్రార్థన చేసేవాడు అతను ఏం చెప్పాడంటే బైబిల్ అని చదవమనేవాడు. అతను ప్రార్థన చేసేవాడు, పాటలు పాడేవాడు, వాక్యాన్ని చదివితే అతడు వివరించి బోధించేవాడు. కానీ వాక్యం చదివడానికి కళ్ళు మసక అనమాట. ఆ రోజుల్లో కళ్ళజోడు కూడా వేసుకోవడం తక్కువ. 1998 ఆ సంవత్సరంలో అప్పుడు ఏం చేశారంటే ఆ కొంత సమయం కొన్ని అతను ఏవే ప్రాంతంలో ఏవే అధ్యాయాల్లో వాక్యాలు చదవమంటాడో అది చదివేవాడు అనమాట. అలాంటి చదువుతుండగా ఒక దినాన నా జీవితంలో జరిగిన సందర్భంలో దేవుని ముఖాన్ని నేను చూశాను. చూడటమే కాదు, బాబా ఏదో కనబడుతుంది, కళ్ళు తెలిసిన దేవుడు చూశాను. అప్పుడు నేను నమ్మగలిగాను దేవుడు ఉన్నాను. ఇప్పుడు దాకా దేవుడు లేడనుకున్నాను, కానీ సృష్టిలో దేవుడు లేడనుకున్నాను, మనగా పుట్టినవాడు అనుకున్నాను. కానీ దేవుడు ఉన్నాడని నేను చూశాను. నాకు విరోధులైన వారి మీద దేవుడు ఆ దర్శనాన్ని చూపించి వాళ్ళ పట్ల దేవుని కార్యము జరిగింది. అప్పుడు నేను నమ్మగలిగాను, అయ్య బాబోయ్ శత్రువుతో కూడా మనం పోరాడక్కర్లేదు. ఈయన బలహీనుడిగా కనబడుతున్నా, సిరులో వేలాడుతున్నా మన శత్రువులందరిపై విజయాన్ని సాధించగలిగేటువంటి దేవుడు. మనం దెబ్బలాడ అవసరం లేదు, శత్రువుల వైపు మనం యుద్ధానికి వెళ్ళవసరం లేదు. మన పక్షాన్ని మన దేవుడే యుద్ధం చేస్తాడు. అందుచేత నేను ఈ దేవుడిని అమరిస్తే చాలు, ఆ దేవుడిని వదిలేశాను. నాటి నుండి ఆధ్యాత్మికత విశ్వాస జీవితంలో నేను ఆనాడు ఎప్పుడైతే ముందుకు వెళ్ళానో మరలా వెనుదిరిగి చూడలేదు అనమాట. ముందుకే వెళ్ళాను, వెనుదిరిగి చూడలేదు. చాలా సందర్భాల్లో చాలా మంది అన్నారు, భాషగారు ఎందుకు ఖర్చు పెడతారు, నీకు ఇద్దరు పిల్లలు లేరా, వాళ్ళ చదువులు, వాళ్ళ పెళ్లిళ్ళు, చాలా అవసరాలు ఉంటాయి. మా ఇంటిలో వర్షం వస్తే చాలు సుమారు 10-12 గిన్నెలు పట్టుకోవాలన్నమాట. ఎందుకు? వర్షం వస్తే ఇల్లంతా బానే అటువంటి గిన్నెలన్నీ పెట్టుకుని వర్షాకాలం చేసేవాళ్ళు ఎటన్నా ప్రార్థనకు వెళ్ళినా ఆ గిన్నెలన్నీ సర్దుకుని వెళ్ళేవాడు అనమాట. అయితే దేవుడు ఏం చేశాడనంటే మంచి బిల్డింగ్ ఇచ్చాడు, మరలా వర్షం కారిపోకుండా బిల్డింగ్ ఇచ్చాడు అనమాట. ఆ విధంగానే దేవుడు అన్ని విషయాల్లో కూడా ఏ లోటు లేకుండా దేవుడు మమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళాడు. కానీ దేవుడు నాకు ఒక దర్శనాన్ని ఇచ్చి ఆ శిలువ మరణ పునరుత్థాన బలాన్ని, ఆ జ్ఞానాన్ని నేర్పి తర్వాత నేను ఆ రహస్యాన్ని ఎప్పుడైతే తెలుసుకున్నాను, ప్రజలకి క్రీస్తు మరణానికి ఉండేటువంటి విలువేంటో బోధించాలనేది ఆసక్తి దేవుడు నాకు నేర్పాడు అనమాట. అందును బట్టి క్రీస్తు మరణం మనకి ఎలా ఉపయోగపడింది అనేటువంటి సందర్భాన్ని మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 16 వచనంలోకి వచ్చిన చదువుకుందాం. మత్తయి సువార్త 16 అధ్యాయం 16 వచనం. అందుకు శిమోను మీద నీవు సజీవుడైన దేవుని కుమారుడని క్రీస్తు అని చెప్పు. అందుకు యేసు శిమోను పేరుయోనా నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే కానీ నరుడు నీకు బయలుపరచలేదు. మరి నీవు పేతురువు, ఈ బండ మీద సంగమును కట్టుదును, పాతాళలోక ద్వారములుగా ఎదుట నిలవలేరని మీతో చెప్తున్నాను. గమనించండి, పేతురుతో ప్రభువు ఏం చెప్తున్నాడు? పాతాళలోక ద్వారాలు సంగము ఎదుట నిలవలేవు. నీవు పేతురువు, నీ నుండి నా సంఘాన్ని ప్రారంభిస్తా కడతా అని చెప్పాడు అనమాట. గమనించండి, నేను ఎవరైనా చెప్పుకుంటున్నాను, నేను సజీవుడైన దేవుడి కుమారుడని క్రీస్తు అని నేను నమ్ముతున్నాను అంటున్నాడు. పేతురికి తను అగమరుచుకుంటే పేతుని ఎవరు కూడా ఒక మనుషుడు దేవుని వెతికి నేను దేవుడిని కనుగొన్నానన్న వాడు లేడు. దేవుడే ఆ వ్యక్తికి ఆగమరుచుకోవాలన్నమాట. దేవుడే నేను దేవుని ఈ రకంగా ఉన్నాను, ఈ రకంగా కార్యం చేయగలను అని ఉపమాన రీతిగా అనేకమైన కార్యాలలో దేవుడు మనకు చూపించి జరిగించిన తర్వాత మనం నమ్ముతాం. అసలు క్రీస్తుని తనదానిగా అగమరించుకోవడం అంటే దేవుడు మనకు అగమరిస్తేనే కానీ క్రీస్తు దేవుడే ఉన్నాడనేటువంటి రహస్యాన్ని మనం తెలుసుకోలేము. క్రీస్తు సృష్టికర్త అనేటువంటి రహస్యం తెలుసుకోవడమే సువార్త.
క్రీస్తు ద్వారానే సమస్తము సాధ్యం అనేటువంటి రహస్యము తెలుసుకోవడమే సువార్త. సువార్త అర్థమవుతుంది అనమాట. ఇది అర్థం కాని వారికి క్రీస్తుని గురించి ఇంకా మనం కొద్దిగా అర్థం కాని మా ఆలోచనలో ఉండిపోతారనమాట. అందుచేత క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానం ఉన్నాడనేటువంటి రహస్యం యేసుక్రీస్తు ద్వారా మనం తెలుసుకున్న సందర్భం ఏంటంటే, దేవుడు మనకు ఓపెన్ చేశారు కానీ మనం ఆ రహస్యాన్ని తెలుసుకోలేము. అయ్యి బాబోయ్, క్రీస్తు ఏంటో అనుకున్నాను, ఇప్పుడు ఆయన ఇంత బలవంతుడా అనే ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో, క్రీస్తు ద్వారా అంటే దేవుని ద్వారా మనకి సువార్త రహస్యం బోధపడింది. మనకి దేవుడు తెరిచాడనమాట, ఆలోచన తెరిచాడనమాట. అందుచేతనే ఇక్కడ లేఖన మార్కు సువార్త 5:7 వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 7వ వచనం. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకుని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశారు. గమనించండి, ఎవరికి దేవుడు ఆగపరుచుకున్నాడు? శాన అనేటువంటి దెయ్యములకు దేవుడు ఆగపరుచుకున్నాడు. తద్వారిగా దేవుని కుమారుడిగా, దేవుని పరిశుద్ధుడిగా, సృష్టికర్త దేవుడిని ఆగపరుచుకున్నాడు. కనుక ఆ దెయ్యములు ఏమని మాట్లాడుతున్నాయంటే, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, అప్పుడే మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా? ఇగో మమ్మల్ని 10 మందిలోకి వెళ్ళినట్లుగా ఆనబెట్టుకుంటున్నా, మీకు మాకు హామీ ఇవ్వండి, మమ్మల్ని చంపనని హామీ ఇవ్వండి. దెయ్యముల సమూహం 2000 సంఖ్య కలిగిన దెయ్యముల సమూహము యేసుని ఆనబెట్టుకుంటున్నాయి, బ్రతిమాలుకుంటున్నాయి. ఎందుకంటే దేవుడు వాటికి తన ప్రభావాన్ని ఆగబరిచాడు అనమాట. శాన అనేటువంటి దేవుని బట్టి వాడు చాలా కాలం నుండి ఎవ్వరు అతను స్వార్థపరచలేకపోయారు. భూత వైద్యులు స్వార్థపరచలేకపోయారు. ఆనాటి నాగరికతకు తగిన వైద్యులు అతన్ని స్వార్థపరచలేకపోయారు. త్రాడుతో కట్టి స్వార్థపరచలేకపోయారు. సంఖ్యలతో కట్టి స్వార్థపరచలేకపోయారు. సమాజం అంతటను అతన్ని బాగు చేయాలి, ఒక మంచి మనిషిగా, ఒక కుటుంబస్తునిగా చేయాలని ఎంతో ప్రయత్నం చేశారు. ఎవరి వల్ల కాలేదన్నమాట. యేసుప్రభు ఆ ప్రాంతానికి ఆ రాత్రి రాబోతున్న సందర్భాన్ని బట్టి ఆ గెదరెన్సల ప్రదేశం గురించి ప్రార్థన చేశాడు. ఆయన ఒడ్డుకి ఆయన ఎప్పుడైతే తోని మీద వచ్చి ఆ గడ్డ మీద అడుగు పెడుతున్నాడు, దెయ్యాలు పట్టిన వాడు ఎదురుగా వచ్చి కేకలు వేస్తున్నాడు, సర్వోన్నతుడైన దేవుని పరిశుద్ధుడు అయిన దేవుని కుమారుడా, మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావు. దేవుడు అగపరుచుకున్నాడు. ఎవరికి? దెయ్యములకు అనమాట. వాడు స్వస్థ చిత్తుడై యేసుప్రభు అతని మీద కన్నీరు పడుతున్నాడు, అతను విడిచి వెళ్ళిపోండి. అతను స్వస్థ చిత్తుడై వస్త్రాలు ధరించి తోళ్ళు కూరుకున్నాడు. యేసుప్రభు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్ళిపోతానని, తన జీవితాన్ని యేసునకు ఇస్తానని అతడు తన తలంపులు మార్చుకున్నాడు. అప్పుడు వెంటనే యేసుప్రభు అన్నారు, నాతో రావడం కాదు ప్రయోజనం, నీ ఇంటి వారికి సువార్త చెప్పాలా. అప్పుడు అతను వెళ్ళి తన ఇంటి వారికి యేసు చేసిన మేలును బోధించి, తన గ్రామానికి బోధించి, తానుండేటువంటి ప్రాంతం గన్నేసరతో దెకాపోలి అనేటువంటి ప్రదేశాలంతటా కూడా సువార్త ప్రకటించాడు అనమాట. యేసుప్రభు వల్ల అతడు స్వస్థత పొందిన తర్వాత కనుక తనకి ఏ దేవుడు ఎవరికైతే అగపరుచుకుంటారో వెంటనే వాళ్ళ జీవితాన్ని మార్చుకుని యేసుని వెంబడించారనమాట. యోహాను సువార్త 4:42 వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్తలో 4వ అధ్యాయం 42వ వచనములో, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామనేది. 6 దినముల తర్వాత ఆయన అక్కడ నుండి బయలుదేరి గలిలయకు వెళ్ళారు. గమనించండి, దినాలు సమరయ ప్రదేశాల్లో యేసుప్రభు వారి మధ్య కాపురు పుట్టి వాడిని సువార్త ప్రకటించారు. వేలువేయబడిన ఇశ్రాయేలు సమరయులుగా మార్చబడ్డారు. వాటి యొక్క ప్రవర్తన, వాటికి జరుగుతున్న వివాహ సంబంధాలు యూదులకు తగినట్లుగా లేని కారణం చేత వేలువేయబడ్డారు. దేవునికి దూరమయ్యారు, సమాజానికి దూరమయ్యారు, అబ్రహాము వంశానికి దూరమయ్యారు. ఎవరి సమాధానము వాడికి ప్రయోజనం లేదు. కానీ వాడు కనిపెడుతున్నారు, ఒక వ్యక్తి వస్తాడు, ఆయన క్రీస్తు, ఆయన మనందరినీ చేరదీస్తాడు అనేటువంటి లేఖనాన్ని వాడు గ్రహించారు. యేసు ప్రభు వారు వచ్చారు,
ఆయన క్రీస్తుని నమ్మారు కనుక యేసు ప్రభువుని వాళ్ళ మధ్య 2 దినములు వారు ఆయన బోధ విని వాడు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి మరో చదువు 42లో మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముతున్నామని లోకరక్షకుడని మేము తెలుసుకుని నమ్ముతున్నామని వాళ్ళంతా కూడా యేసు ప్రభువుకు సాక్ష్యం ఇచ్చారు. మాకు సమాధానం లేని స్థితిలో యేసు ప్రభువు ద్వారా మేము సమాధానం పొందాం. మా ప్రాంతానికి యూదులు రాని వెలగోడని మార్గం సహవాస సంబంధాలు చేయకూడని ప్రజలు కానీ యేసు ప్రభువు మాతో సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మాకు సమాధానాన్ని ఇచ్చాడు, మాకు సంబంధాన్ని మరలా చేరదీశాడు, మమ్మల్ని ఓదార్చాడు యేసు ప్రభువు. గమనించండి ప్రజలు, అట్లాగే ఆత్మ సంబంధమైన దుఃఖములో, ఆత్మ సంబంధమైన నష్టాల్లో, ఆత్మ సంబంధమైన ప్రయాసములు, ఆత్మ సంబంధమైన సమస్యల్లో ఉన్నారు ప్రజలు. కనుక సువార్త వారికి చాలా సువార్త వారికి చేరినట్లయితే వారిలో ఉండేటువంటి ఆ దుఃఖ స్వభావం పోయి దేవుడు నా పట్ల కనికరించాడనేటువంటి భావం వాడు తెలుసుకోగలుగుతారు. అందుచేతనే త్వరగా సువార్త అందించాలనేటువంటి దేవుని ఆసక్తి, దేవుని ప్రణాళిక అన్నమాట. కనుక ఈ దినమే చెరువు ధ్యాన దినాల్లో దేవుని మందిరములో దేవుని సహవాసంలో ఎక్కించిన ప్రతి ఒక్కరు ఏం కలిగి ఉండాలంటే దేవుని నుండి పైనుండి వచ్చేటువంటి దేవుని కృపకు మనందరూ దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని, దాన్ని పొందుకునేటువంటి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కనుక తప్పక ఆ సహవాసంలో చేరి దేవుని ఆ మధురమైన ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని మనం పొందుకుందాం. దేవుని కొద్ది మాటలు మన ఇనుగుడిలో దేవుడు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన. మహాగణుడును సర్వోన్నతుడైన మా ప్రభువా, సర్వశక్తిమంతుడా నీ స్తోత్రాలు. ఈ రాత్రి గల సమయంలో జరిగింపబడుతున్న ఈ యొక్క శిలువ ధ్యాన దినములు, ఈ యొక్క శ్రమల కూటములని, ఉపవాస ప్రార్థనని ఇదిగో కనబడుతున్న దినాలను, ఇదిగో మరొక దినము నీ సన్నిధానములో ఎక్కిమించిన నీ కుమారులు, నీ కుమార్తెలను జ్ఞాపకం చేసుకోండి.